ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకువీడు. మీకు ఈ ఆకువీడు గురించి ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణన్ రాజు గారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి అప్డేట్స్ ఇస్తానే ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఆకువీడులో కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందనేది. రామనవమి వేడుకలలో అపశృతి, ఇది తేనె పూసి షుగర్ కోటింగ్ చెప్పే మాట. శ్రీరామనవమి సంబరాలు చేసుకోవటానికి వెళ్ళిన రఘురామకృష్ణన్ రాజు గారి మీద దాడి, ఆయన అనుచరుల మీద దాడి. ఇది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్. మరి నిజంగా రఘురామకృష్ణన్ రాజు గారి మీద దాడి జరిగిందా, ఆ రోజు ఏం జరిగింది అని తెలుసుకోవటానికి మేము ఆకువీడు వెళ్ళాం. అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక్క మగాడు కూడా ఆ పెద్దపేటలో మాకు కనపడలా. దాదాపు 50కి పైగా మందిని పోలీసులు హుటాహుటిన మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు, ఆడాళ్ళని కూడా. అయితే ఆ రోజు మాకు అనిపించింది, మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రాపర్గా మేము చేయలేకపోయామా, లేదా తీసుకున్న వక్తలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా మాట్లాడలేకపోయారా అని అనుకుంటానే ఉన్నాం. ఆ రోజే అనుకున్నాం, ఎవరెవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో, ఎవరెవరినైతే పోలీసులు దాష్టికంగా కొట్టారో వాళ్ళందరూ బయటకు వచ్చినాక వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ గొంతు మీకు వినిపించాలని. ఈరోజు మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, రామాలయానికి అనుకూలము కాదు. మేము పెదపేటలో ఉన్న మాల కులస్తులకి అనుకూలము కాదు, మేము వాళ్ళకి వ్యతిరేకము కాదు. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఆకువీడులో పెదపేటలో గొడవ జరిగిన రోజు తీసుకువెళ్ళిన ముఖ్యులు. వాళ్ళ ఫేసెస్, నేమ్స్ నేను రివీల్ చేయటం లేదు, ఎందుకంటే ప్రశ్నలో వీళ్ళు వచ్చి మాట్లాడారని తెలిసిన నెక్స్ట్ మినిట్ రఘురామకృష్ణరాజు గారు తెలుసు. కాబట్టి రెస్పెక్టింగ్ దోస్ లీగల్ బౌండరీస్, రెస్పెక్టింగ్ దేర్ సేఫ్టీ, వీఆర్ నాట్ ప్రజెంటింగ్ దేర్ ఫేసెస్ అండ్ వీఆర్ నాట్ రివీలింగ్ దేర్ నేమ్స్. బట్ ఈరోజు మీ ముందుకి ఏ గొంతుకలనైతే మీకు వినపడకూడదు అని కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నారో, ఎవరినైతే క్రిమినల్స్గా చిత్రీకరించారో, ఎవరినైతే నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేశారో, ఎవరినైతే జైళ్ళలో పెట్టి వేధించారో వాళ్ళ గొంతు ఈరోజు మేము మీకు వినిపించబోతున్నాం. ఇన్ని రోజుల దాకా ఆకువీడులో మేకులతో దాడి, ఆకువీడులో క్రిస్టియన్ల దాడి, ఆకువీడులో దళితుల దాడి అని చెప్పిన మీడియా బ్రోకర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడని మాటలు ఈరోజు మేము మాట్లాడదలుచుకుంటున్నాం. వాళ్ళు వినిపించని గొంతుకలు ఈరోజు మేము మీకు వినిపిద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఆకువీడు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మన ముందున్న వ్యక్తి ఆకువీడు సంబంధించిన గొడవలో జరిగిన పోలీసులు లిఫ్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఒక వ్యక్తి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ హిజ్ నేమ్, బట్ అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. నేను మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని కూడా విన్నాను. అవునండి. రైట్. ఓపెన్గా చెప్పండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. రామాలయం కడితే మీకు వచ్చిన సమస్య ఏంటి? రామాలయం కట్టడానికి రాముల వారికి మేము వ్యతిరేకం కాదండి. మేము అంత శాస్త్రాన్ని కూడా ఒడగొట్టమండి. కట్టడానికి అవసరమైతే మా వంతు మేమే సాయం చేస్తామండి. మరి ఇక్కడ క్రిస్టియన్లు ఉంటారు కాబట్టి ఇక్కడ రామాలయం కట్టకూడదు అని అనటం కరెక్టా తప్ప? తప్పేనండి.
రైట్, అగ్రి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఎమ్మెల్యే వచ్చాడా, ఎమ్మెల్యేతో పాటు అనుచరులు వచ్చారా, ఎమ్మెల్యే అనుచరులు ఇన్స్టిగేట్ చేశారా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వ్యక్తుల మీద దాడి, ద లెజెండరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వం ప్రకారం వ్యక్తుల మీద దాడి కరెక్టా తప్ప? ఎస్ ఆర్ నో? తప్పేనండి. మీ వాళ్ళు ఆకువీడు పెద్దపేటలో కొట్టడం తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నానండి. కరెక్ట్, రైట్. సో వెరీ గుడ్ అండి. ఇప్పుడు నేను ముందుకెళ్ళదలుచుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక కొట్టడం తప్పు కాదన్నా, రామాలయం కట్టడం, మేము క్రిస్టియన్స్ కాబట్టి అక్కడ రామాలయం కట్టడం మాకు ఇష్టం లేదన్న ఇంటర్వ్యూ ఇక్కడే ఆపేసేవాడిని. చూశారు కదా, ఎవరినైతే అక్యూజ్డ్లో ప్రథమంగా తీసుకొచ్చి కూర్చోపెట్టారో, జైళ్ళలో బంధించారో, కొట్టారో, సెకండ్ ఆర్ థర్డ్ డిగ్రీయా అవునండి, ఈయన మీద చేశారో, ఆయన వెరీ క్లియర్గా చెప్తున్నాడు, మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, కొట్టడం తప్పు అని చెప్తున్నాడు. మరి ఏంటి సమస్య? ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు అక్కడ గొడవ జరిగింది? చెప్పండి. అసలు మీరు రామాలయం కట్టడానికి మాకు ఇబ్బంది లేదంటున్నారు, మేమే చందాలు వేస్తామంటున్నారు, కొట్టడం తప్పు అంటున్నారు. మరి ఈ సమస్య ఎక్కడ మొదలైంది? సార్ మీకు సూటిగా సమాధానం చెప్తాను సార్. 100 సంవత్సరాలు పైబడిన రామాలయం అని మీడియా ముఖంగా ఎమ్మెల్యే గారు చెప్తున్నారండి. 100 సంవత్సరాల రామాలయం అయితే మరి కట్టిన దాతలు ఎవరు, ట్రస్టీలు ఎవరు? మరి రాముల వారి గుడే అయితే మరి పూజారులు ఉంటారండి. డైలీ పూజించడం, నైవేద్యాలు పెట్టడం అన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దాకా ఎవరు లేరండి. 100 సంవత్సరాలు పైబడిన రామాలయం అని అన్నారు. అది రామాలయం కాదండి, సత్రంలో మా దళిత కుల దేవత గొంతెనమ్మను పూజించుకున్నప్పుడు ఆ సత్రంలో పెట్టుకునే వాళ్ళం అండి. అది రఘురామకృష్ణరాజు గారు ఒక ఫోటో చూపిస్తున్నారు. ఆ ఫోటో 1990కి సంబంధించిందని, దాంట్లో అక్కడ శ్రీరామనవమి వేడుకలు చేసుకుంటున్నప్పుడు ఒక ఫోటో బయట ఆయన చూపిస్తున్నారు. ఆ ఫోటో మీరు చూసారా? చూసానండి. మరి అది రామాలయం కాదు అన్నప్పుడు అక్కడ ఆ గుడిలో, లేకపోతే మీరంటున్న ఆ సత్రంలో ఆ రోజు జరిగిన వేడుకలు ఏంటి సార్? మీకు ఇంకో సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను సార్. అది రాముల వారి గుడి అయితే మరి శ్రీరాముడు కానీ, సీతాదేవి గారు కానీ, లక్ష్మణ స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ విగ్రహాలు వరండాలో ఉన్నాయండి. అది రామాలయం అయితే ఎప్పుడు నిత్యం పూజలు అందుకునే దేవుళ్ళు గర్భగుడిలో ఉంటారండి, వరండాలో ఉన్నాయండి. అవి అంటే ఒకరు తీసుకొచ్చి పెట్టడం వల్ల వరండాలో ఉన్నాయండి. మీరు అక్కడ చూసారండి ఆల్రెడీ అక్కడ సత్రాన్ని. ఆ సత్రంలో ఉన్నాయి, వరండాలో ఉన్నాయండి. పూజలు అందుకుంటున్న దేవుళ్ళు అయితే గర్భగుడిలో ఉంటాయండి. అది వాస్తవం సార్. అక్కడ అది రామాలయం కాదంటున్నారు మీరు? కాదు సార్, కాదండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అది సత్రం అది రామాలయం కాదంటానికి? సార్ మా పూర్వీకులు అక్కడ సత్రం కింద కట్టారండి. ఎందుకంటే చాలామంది బయట నుంచి వచ్చే వ్యక్తులు అక్కడ నివాసం 10 రోజులు ఉండి అలా మొత్తం పనులు చూసుకుని వెళ్ళేవారండి ఆ సత్రంలో. అయితే మా పేటలో పూర్వం కట్టుబాటు ఎలా ఉండేదంటే ఆడ కానీ మగ కానీ ఎవరు తప్పు చేసినా అక్కడ ఆ సత్రం కూడా రచ్చబండి అని యాప్ చెట్టు ఉందండి, అక్కడ తీర్పు తీర్చేవారండి పెద్దలు. ఒకవేళ ఆడ అమ్మాయి తప్పు చేసినా, మగవాడు తప్పు చేసినా వాళ్ళ మెడలో బండ కట్టేవారండి. బండ కట్టి శిక్ష వాళ్ళకి అలా బండ కట్టి శిక్ష వేసేవారండి. అది మా పూర్వం నుంచి వస్తున్న సత్రమేనండి అది. తర్వాత ఆ సత్రానికి ఆనుకునే స్థలంలో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా డాక్యుమెంట్స్ సరిహద్దులు ఉంటాయండి. 4 సరిహద్దుల్లో ఆ సరిహద్దు వచ్చేలా సత్రం గోడైనా ఉందండి. తర్వాత కూడా అడంగల్లో కూడా గుడి అని ఉంది కానండి, అది రామాలయం గుడి అని లేదండి, అది గొంతెనమ్మ గుడి. అది వాస్తవం సార్. అది అవును. నేను అడిగిన ప్రశ్న, ఫోటోలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి, రైట్? ఇప్పుడు మీరు అంటున్నారు ఇది సత్రం అని, అది గొంతెనమ్మ గుడి అని. మరి అక్కడ శ్రీరామనవమి వేడుకలు ఎందుకు జరిగినాయి సార్? అక్కడ ఉన్న వైఎస్ఎస్ సోదరులు తీసుకొచ్చి ఒక గుడి శిథిలమైపోతుంటే ఆ గుళ్ళో ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చినప్పుడే అక్కడికున్న రాముల వారి బొమ్మకు కానీ, సీతాదేవి బొమ్మ చేతులు ఆల్రెడీ ఇరిగిపోయిన వాటిని పడేయడం ఎందుకని తీసుకొచ్చి మా సత్రం వరండాలో పెట్టడం జరిగిందండి. అయితే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆ గుడి, అదే ఆ సత్రం
లేదా ఆ గొంతేనమ్మ గుడి ఏదైతే మీరు చెప్తున్నారో ఆ విగ్రహాలు బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అవునండి. సో అవి ప్రతిష్ఠించినవి కాదండి. హైందవ సాంప్రదాయం ప్రకారం అది ప్రతిష్ఠించింది, ఆ విగ్రహాలు ప్రతిష్ఠించినవి కాదండి. ఓకే. అప్పుడు ఏంటంటే అక్కడున్న సోదరులు ఏంటంటే పానకం పోయడం మొదలెట్టారండి. పానకం పోస్తూ ఉంటే మేము మా పెద్దలు దాన్ని అడ్డుకున్నారండి. ఏంటండి మీరు ఆ తెచ్చిన విగ్రహాలు తీసుకెళ్ళిపోతా అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే పానకం పోతున్నారంటే అంటే ఈ సంవత్సరం పోతాము తర్వాత పోయమని అనడం జరిగిందండి. మా పెద్దలు కూడా అప్పుడు అడ్డుకోవడం కూడా జరిగింది సార్. అది వాస్తవం అండి. వింటున్నారు కదా, ఒకవేళ అది రామాలయమే అయితే ఆ ఆలయానికి ధర్మకర్త ఎవరు, ఆ ఆలయంలో పనిచేసిన పూజారులు ఎవరు, అసలు ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలని ప్రతిష్ఠించారా, అవి బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని పెదపేటకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం కండిషన్డ్ బెయిల్లో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు. వాళ్ళు చెప్తున్నది మాకు రామాలయం కట్టడం సమస్య కాదు, దాడి చేయటం తప్పే, కానీ ఇక్కడ ఏముంది, ఇది మా పూర్వీకులు మా పితరులు ఇక్కడ గొంతేనమ్మను పూజించేవాళ్ళు, అంతకుముందు ఇది సత్రం, మరి ఇక్కడికి వచ్చి నేను రామాలయం కడతాను అని ఎందుకు రఘురామకృష్ణరాజు గారు ఇన్స్టిగేట్ చేస్తున్నారు అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. అన్న నాకు ఒక్క మాట క్లియర్గా చెప్పండి, రఘురామకృష్ణరాజు గారి మీద ఆ రోజు మీరు దాడి చేశారా చేయలేదా? ఎమ్మెల్యే గారి మీద దాడి చేయలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దాడి చేశారని ట్వీట్ చేశారు. అయితే ఆ విషయం అయితే ఆయన ఎత్తిగతంగా వదిలేస్తున్నాం సార్ మేము. ఎమ్మెల్యే గారికి అయితే మట్టికి దాడి చేయడం అయితే జరగలేదు సార్, అది వాస్తవం అండి. ఆయన కూడా వచ్చిన అనుచరులు కులదోషణ చేశారు సార్. కులదోషణ చేయడం వల్ల నేను అదే అడగబోతున్నాను, కొట్టడం తప్ప అంటే తప్పే అన్నారు, మరి ఎందుకు కొట్టారు? కులదోషణ చేశారు సార్. అక్కడికి వచ్చాను అంటే మాల అని ఇంకా బూతులు మొదలెట్టారండి. మీరేం పర్లేదు చక్కగా చెప్పండి, దిస్ ఇస్ అన్ అన్ఫిల్టర్డ్ ఇంటర్వ్యూ, మీరు చెప్పండి ఏమన్నారు. మాల లంజా కొడకలారా, ఇక్కడ రామాలయం మేము కట్టి తీరుతామంటే మీరు వద్దంటారా మీరు అని మాట్లాడటంతోనే అక్కడ ఉన్న కుర్రోళ్ళు 17-18 సంవత్సరాలండి. ఒక డిపెట్లోనే కూర్చొని ఒక వ్యక్తే మమ్మల్ని దూషించాడు, అప్పుడే ఎన్న కుర్రోళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. కులదోషణ అంటే ఎంతవరకు అండి? అది కులదోషణ చేయడం వల్లే ఆ రోజు దాడి జరిగిందండి, అంతే. ఓకే, మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా? చేశారండి. జైల్లో కొట్టారన్నారు కదా? స్టేషన్లో కొట్టారండి. పోలీస్ స్టేషన్లో కొట్టారండి. ఏం జరిగిందో చెప్పండి సార్. నన్ను ఆ గొడవలో ఎవరో తన్నారు సార్, నేను ఆ పర్సన్ కూడా చూడలేదండి. నన్ను తన్నడం పారిపోవడం జరిగిందండి. పడిపోతే మా వాళ్ళు వాటర్ కొట్టి లేపారు. కొట్టిన తర్వాత నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత శిలాన్ని ఎక్కుతున్నాయి సార్. 2 ఇంజక్షన్లు చేశారు, చేసిన తర్వాత శిలాన్ని ఎక్కుతున్నాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాక 3 అయింది సార్. మమ్మల్ని సెర్సాల్లో కూర్చోబెట్టారు. నాతో పాటు మా తమ్ముడితో పాటు ఇంక 2 ఖైదీలు ఉన్నారండి. మా 4 సెల్లో కూర్చున్నాము. 7-8 టైంకి టిఫిన్ తీసుకొచ్చారు, టిఫిన్ చేసి పడుకున్నాం సార్. అయితే నైట్ 2 వచ్చి సీఏ గారు లేపడం జరిగింది. లేపి నువ్వు గోడకి జారబడి కూర్చోనని చెప్పండి. మా తమ్ముడిని 2 తోటి ఖైదీల్ని బయట పంపేసి తలుపేశారండి. తలుపేసి ఒక సీఏ గారు 2 కానిస్టేబుల్ గారు గోడకి జారబడి కూర్చొని చెప్పి నా 3rd డిగ్రీ అండి, 2 కాళ్ళు పంగలు అలా ఎడదీయేశారండి. నన్ను ఎడదీయేసి కొడతం మొదలెట్టి వీడియో కాల్, మరి అది వీడియో తీస్తున్నారో తెలియదు, ఉపసభాపతిని చంపేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను నన్ను టార్చర్ చేస్తే నేను ఒకటే మాట అన్నాను, అయ్యా నేను ఇదే పార్టీలో సీనియర్ నాయకుని సార్, నేను ఇదే ఎమ్మెల్యే గారి గురించి డోర్ టు డోర్ తిరిగి ఓటు అడిగినాను. నేను మా ఎమ్మెల్యే గారి గురించి నేనైతే దాడి చేస్తాను సార్, మాకు తెలుసు సార్ అన్నా కానీ నన్ను వినలేదండి. ఆ రోజు నా ప్యాంట్ కూడా కిస్తా ప్యాంట్ మొత్తం చిరిగిపోవడం జరిగింది సార్, అదండి వాస్తవం. మీరు తెలుగుదేశం పార్టీ అంటున్నారు, అవును సార్. యూ హ్యావ్ ఎనీ పొజిషన్, మీకు పొజిషన్ ఉందా? అవును సార్. 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేశారు, యూ హ్యావ్ ఎ పొజిషన్? అవును సార్. ఆకువీడ్లో. ఓకే, ఇంకా మీరు పార్టీలో ఉన్నారా సార్? అది జరిగే 2 రోజుల ముందు నన్ను కావాలని సస్పెండ్ చేశారు సార్. ఏ కారణం చూపించలేదు, నన్ను నా తమ్ముడిని ఏ కారణం చూపించకుండా సస్పెండ్ చేశారు సార్. ఈ 2వ రోజు శ్రీరామనవమి రోజున నన్ను జైలు వేయడం జరిగింది సార్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నాదొకటే సూటి ప్రశ్న. మీరు
మీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తని కూడా ఇలాగే చేద్దామని ఫిక్స్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ కార్యకర్తలని ఎలా చేస్తున్నారు మీరు అనేది మీకు అర్థమవుతుందా? మీరు ఈ పని చేయించారు అని మేము అనట్లా, కానీ మీకోసం దాదాపు 3 దశాబ్దాలు పనిచేసిన ఒక కార్యకర్తని మీ ప్రభుత్వం కోసం, మీ ప్రభుత్వం ఏర్పాటవటం కోసం మీకు ఓట్లేయమని చెప్పని కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగి 30 సంవత్సరాలు పార్టీకి ఊడిగం చేసిన ఒక వ్యక్తి ఒక దళిత పేటలో మీ పార్టీ జెండాని ఒంటరిగా పట్టుకొని తిరిగిన వ్యక్తి మీకోసం పనిచేస్తే కేవలం ఒక గొడవలో ఆయన వాళ్ళ కులస్తులకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పని తీసుకెళ్ళి 3rd డిగ్రీ చేస్తారా? సభాష్ చంద్రబాబు నాయుడు గారు, వండర్ఫుల్. దీని రిపర్కషన్స్ మీకు వచ్చే ఎలక్షన్లో ఉంటాయి అని మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంత దూరం వచ్చి మాకు ఈ విషయాలు చెప్పినందుకు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ప్రభుత్వానికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ? ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు దగ్గరుండి చేస్తున్నారని నేను అనుకోవట్లా, అలా అని వాళ్ళకి తెలియదు అని కూడా నేను అనుకోవట్లా. వాళ్ళకి తెలుసు, కానీ పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే నా తండ్రి కాడి నుంచి, నా తండ్రి తర్వాత నేను సార్ జెండా పట్టుకుని ఒంటరి పోరాటం చేసినాను సార్ దళితపేటలో. మేము అధికారంలో ఉండి నా పేటకి ఇలా జరుగుతుందే, అన్యాయం జరుగుతుంది అని నాయకులు ఇక్కడ చెప్పడం జరిగింది సార్. వాళ్ళు వినలేదు సార్. ఈ రోజున నేను అధికారంలో ఉండి కూడా నా జాతికి నేనేం చేయలేకపోతున్నానని, నా జాతి కోసం నిలబడ్డానని నన్ను టార్గెట్ చేసి కొట్టడం, స్టేషన్ తీసుకెళ్ళడం, స్టేషన్లో బట్టలు తిరిగేలా కొట్టడం, ఇవన్నీ జరిగింది. ఎలా ఉందంటే నా పార్టీ కోసం కష్టపడినందుకు మంచి బహుమతి ఇచ్చారు అని చాలా బాధపడ్డాను. ఇంట్లో అందరూ నా కూతురు 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత కనీసం తీసుకెళ్ళేవాడు కూడా లేకుండా పోయిందండి. అది పరిస్థితి. నాకు ఇవాళ నా పార్టీ నాకు మంచి గౌరవం ఇచ్చింది సార్. నా జాతి కోసం నిలబడడం తప్పు అయిపోయిందండి. అంటే ఈయన కోసం మాట్లాడినా సోపు నన్ను క్లాప్స్ కొట్టి భుజం తట్టారు. ఏ రోజైతే నా జాతి కోసం నేను నిలబడ్డానో ఆ రోజు నన్ను సస్పెండ్ చేసి 3వ రోజు నన్ను జైలు వేసి కొట్టడం జరిగిందండి. నా పార్టీ నాకు మంచి బహుమతి ఇచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మంచి బహుమతి సార్ నాకు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక వ్యక్తి పడుతున్న ఆవేదన కాదు, ఒక పార్టీ కోసం, ఒక ప్రభుత్వం ఏర్పాటు అవ్వటం కోసం 1 కాదు, 2 కాదు, 3 కాదు, 3 దశాబ్దాలు, దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం పార్టీకి ఊడిగం చేస్తే ఈరోజు అతనికి ఇచ్చిన బహుమతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న పనులని మీరు పెడచెవిన పెట్టడం మీకు నిజంగా శ్రేయస్కరమేనా? మీ ఓట్ బ్యాంకు ఉంటుందా, ఊడిపోతుందా దళితులలో అని ఒక్కసారి ఆలోచించుకోండి, సమీక్షించుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. నౌ వీ హ్యావ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ఆకువీడు ఇష్యూ. ఆకువీడు రామాలయం ఇష్యూలో ఆ రోజు శ్రీరామనవమి రోజు జరిగిన ఘర్షణలో జైలు పాలయ్యి కొన్ని రోజులు జైలు జీవితం అనుభవించి కండిషనల్ బెయిల్లో బయటకు వచ్చిన మరొక వ్యక్తి మన ముందున్నారు. బ్రదర్, నేను మీ పేరు అడగను, నాకు ఒక్కటే ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంతమంది రఘురామకృష్ణరాజుతో పాటు వచ్చిన వ్యక్తుల మీద అంతమంది పడి మేకులు కొట్టిన చెక్కలతో దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్? నా వరకు అయితే అది నేను కరెక్ట్ కాదనే చెప్తానన్న. కరెక్ట్ కాదని చెప్తారు. ఓకే, ఏం జరిగింది ఆ రోజు గొడవ? అసలు గొడవ ఎందుకు అయింది? అసలు రఘురామకృష్ణరాజు ఎందుకు రావద్దు మీ ఏరియాలోకి? ఎమ్మెల్యే గారు మా ఏరియాలోకి రావడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న.
మరి గొడవ ఎందుకు జరిగింది? కొంతమంది ఏదో ఒక రీతిగా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, మీకు దీనికన్నా ముందు ఒక విషయం చెప్తానన్నా. ఎవరైతే ఈ ఎమ్మెల్యే అనేటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారో, ఉపసభాధిపతి గారు ఉన్నారో, ఆయన ఎలక్షన్ టైంలో హరిజన వాడలకి నేను అడుగు పెట్టను, హరిజన వాడలో నేను క్యాంపెయినింగ్ చెయ్యను అని చెప్పేసి అనేవారన్న. నాకున్నది ఒకే క్వశ్చన్ అన్న, అది మా కాన్స్టిట్యూయెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరి మాట అన్న. అందరూ ఈ మాట అంటున్నారా? అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అన్నది. ఆయన ఎలక్షన్స్ టైంలో మీ పెద్దపేటకు రాలేదా? రాలేదన్న. ఆయన ఎలక్షన్స్ టైంలో ఏ దళిత వాడలోకి వెళ్ళలేదన్న. జస్ట్ టు కరెక్ట్ యూ బ్రదర్, అన్న, హరిజనులు అనే పదం రాజ్యాంగ విరుద్ధమైన పదం. సో డోంట్ యూజ్ ఇట్. ఓకే. హరిజన వాడలు అనేది, హరిజన అనే పదం, హరిజనులు అనే పదాన్ని మనం ఎప్పుడో తీసేసాం మన ఇట్స్ అన్ అన్పార్లమెంటరీ అండ్ అది వాడటం తప్పు. ఓకే, సో దళిత వాడల్లోకి, దళిత పేటల్లోకి వెళ్ళను నేను ఓట్ల కోసం అని చెప్పని ఆయన చెప్పారు. అవునా? సో వాట్స్ యువర్ పాయింట్? ఏంటి మీ పాయింట్? నా పాయింట్ ఏంటంటే అన్న, ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఈ ఎమ్మెల్యే గారు ఏదైతే దళిత వాళ్ళలోకి నేను రాను, నేను క్యాంపెయినింగ్ చేయను అని చెప్పేసి అన్నారో, అదే దళిత వాళ్ళలోకి ఒకే నెలలో వారం చెప్పున వారానికి ఒక్కసారి 3 సార్లు వచ్చారన్న. ఓకే, నా పాయింట్ అదే అన్న. ఎందుకు 3 సార్లు అక్కడ లేని రామాలయాన్ని ఉంది అని చెప్పి దాన్ని ప్రజలకి ఏదో ఒక రీతిగా, ఏదో ఒక రకంగా అక్కడ రామాలయం ఉంది అని ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారో 3 సార్లు వచ్చి మాకు అర్థం కావట్లేదు అన్న. సరే, రామాలయమా, గొంతేనమ్మగూడ సత్రమా అనేది కాసేపు మనం పక్కన పెడదాము. మై స్ట్రైట్ క్వశ్చన్ ఈస్, మీరు ఎందుకు దాడి చేశారు? ఎమ్మెల్యేని కానీ, ఎమ్మెల్యే అనుచరులు కానీ, ఎవరైనా సరే ఏ పేటలోకి వెళ్ళి ఏ గుడికైనా వెళ్ళి పూజించుకునే హక్కు ఉంటుంది. మీరు మీ పేటలోకి వచ్చిన వ్యక్తులని ఎందుకు కొట్టారు? స్ట్రైట్ క్వశ్చన్. ఈ గొడవ ముందు నుంచి కూడా అన్న, ఎమ్మెల్యే గారు అనుచరులు ఏదో ఒక రీతిగా మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇలా గొడవలు జరుగుతున్నాయి, పలానా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు మమ్మల్ని చేస్తున్నారు, దయచేసి వాళ్ళని రానివ్వద్దు, ఎమ్మెల్యే గారు వచ్చి దండ వేసి వెళ్ళిపోమని అని చెప్పామన్నా. ఓకే, అయినా సరే వాళ్ళు అక్కడికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం జరిగిందన్న. రెచ్చగొడతామండి, మాలనా కొడకల్లారా, ఇప్పుడు వచ్చాము, చేస్తున్నాము, మీరేమైనా చేయగలరా? ఆడవాళ్ళని ఇదా? ఓహో ఇదా అంటే వాట్ యు మీన్? అంటే ఐ మీన్ ఇంకా ఈ లంజి కూడా. నేను ఒకటే చెప్తున్నాను చూడండి బ్రదర్, మీ వర్షన్ ఇప్పటిదాకా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కూడా వినిపించాల. మా ప్రయత్నం మీ వాయిస్లు ఏదైతే సప్రెస్ చేద్దామని చూస్తున్నారో, ఏ గొంతుకలనైతే వీళ్ళు బయటకు రాకూడదు అనుకుంటున్నారో, అది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు ప్రజలకి చేరవేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి మనం షుగర్ కోటింగ్ వేయకుండా ఏది ఉంటే అది చెప్పండి. ఏం తిట్టారు? రా మాలని చూడగలరా, ఇప్పుడు వచ్చాం, నేను చేయగలరా, ఏమైనా చేస్తున్నారా, ఇది 3వసారి ఓకే అని వాళ్ళే మాట్లాడుకుని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆడవాళ్ళని కూడా తిట్టారు? ఆడవాళ్ళని కూడా. ఓకే, ఇంకా అది నోటితో చెప్పలేను ఆడవాళ్ళని ఏ రీతిగా తిట్టారు అన్నది. నేను ఆడవాళ్ళని తిట్టినాను. ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది నాకు అన్న, చెప్పు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, మేకులకి చక్కగా మేకులు కొట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు కర్రలు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు, సో వీటిల్ని తీసుకొని మమ్మల్ని ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారంటున్నారు. మీరు ఒప్పుకుంటారా దీనికి? నేను దానికి ఒప్పుకోనన్నా. మరి
అంత రెడీగా అవన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? అసలు అవి రెడీగానే లేవన్నా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ ఒక తాపీ పని జరుగుతుంది, ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లోపల. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన ఇల్లే. ఏది మీ పెద్దపేటలో? పెద్దపేటలో ఆ గుడి దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన ఇల్లుని డిస్మాండిల్ అయిపోయిన కర్రలు, అంటే ఇంకా మేకులతో కూడినటువంటి కలర్ మీకు తెలియదు ఏముంటాయి, ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఆ రెచ్చగొట్టే ప్రయత్నంలో ఆల్మోస్ట్ ఎవరెవరైతే ఈ టీవీ ఛానల్స్లో మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో వాళ్ళు అక్కడ రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని అక్కడ తీసుకుని వచ్చారు. అంటే ఆల్రెడీ ఈ రామాలయానికి సంబంధించిన డిబేట్స్లో కానీ వీటిల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మిమ్మల్ని ఇంతకుముందు టీవీ ఛానల్ ఏమన్నా అన్నారా? ఒక అతను అన్నాడు అన్న, ఏమని? గవరానీల అనే అతను ఏమన్నాడు? ఆ చరిత్ర తెలియకుండా అది రామాలయమే అని చెప్పేసి ఆ టీవీ ఛానల్లో మాట్లాడడం జరిగిందన్న మీ గురించి, మా గురించి. ఓకే. సో అతను అక్కడికి వచ్చాడు? అతను అక్కడికి వచ్చాడు. ఓకే. అక్కడికి రావడంతో అతన్ని కొట్టొచ్చు, కానీ మరి అతన్ని కొట్టొచ్చు అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద యాక్ట్, బట్ మీకు అతని మీద కోపం ఉంటే రఘురామకృష్ణరాజు గారి మీద దాడి ఎందుకు చేశారు మరి? రఘురామకృష్ణరాజు గారి మీద దాడే చేయలేదన్న అసలు. ఓకే. ఆయన దండ వేసి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే గొడవ జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, మీరు చూసారా? అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను అన్న. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగలేదన్న. ఇది 100% నేను చెప్పగలను. రఘురామకృష్ణరాజు గారి మీద ఎటువంటి దాడి జరగలేదు. ఓకే. సో దాడి జరిగింది ఆయన అనుచరుల మీద? అనుచరుల మీద మాత్రమే. ఓకే. ఇందాక మీరు అన్నారు ఆయన మేకులతో కొట్టారని చెప్పేసి. అవును. ఆ మేకుల విషయం కూడా మీకు చెప్పడం జరిగిందన్న. ఎవరైతే మైనర్లు ఉన్నారో ఆ రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళు తెలిసి తెలియని స్థితిలో ఆ పక్కనున్న దాన్ని తీసుకుని కొట్టారేమో కానీ అది మేకు కూడా మేకు కాదన్నది. వాళ్ళు పోర్ట్రే చేసింది కూడా మేకు కాదు, పెద్ద మేకు కాదు అది. ఓకే. ఒకవేళ నిజంగా దిగుంటే మనిషి చనిపోయాడు అన్న. వాళ్ళు చూపించిన మీకు నిజంగా దిగుంటే మనిషి చనిపోయాడు కదా. ఓకే. వింటున్నారు కదా, ఆ రోజు రామాలయం, ఆకువీడు రామాలయం శ్రీరామనవమి వేడుకల్లో జరిగిన దాడి గురించి ఎవరైతే అరెస్టు కాబడ్డారో, కర్ఫ్యూ పెట్టేసి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరిని అరెస్ట్ చేసేసి మీడియాని రానివ్వకుండా ఏ విషయాలైతే దాచారో ఈరోజు అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. నెంబర్ 1, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగల. నెంబర్ 2, అక్కడికి వచ్చిన ఇన్స్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు కాబట్టి మా పేటలోకి వీళ్ళు వచ్చేటప్పుడు దయచేసి వాళ్ళకి సముదాయించండి అని ఒకరోజు ముందే పెద్దపేటకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారికి లేదా ఆఫీసులో పోలీస్ స్టేషన్లో చెప్పటం జరిగింది. అండ్ నెంబర్ 3, ఆ రోజు ర్యాలీగా వచ్చిన వ్యక్తులు, రఘురామకృష్ణరాజు గారితో పాటు ర్యాలీగా వచ్చిన ఆయన అనుచరులు కులం పేరుతో ఆడవాళ్ళని కులం పేరుతో తిట్టారు. మరి ఆ తిట్టిన తర్వాత అక్కడ ఉన్న మైనర్ పిల్లలు, అంటే చిన్న వయసు వాళ్ళు, కొద్దిగా టీనేజ్లో ఉన్న వాళ్ళు కోపం వచ్చి ఆ దగ్గరలో కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న ఆ డిస్మాంటిల్ అయిపోయిన ఒక చెక్క, దాని మీద ఉన్న మేకులు దాంతో కొట్టడం జరిగింది. ప్రశ్న తరపు నుంచి ఎలాంటి దాడినైనా మేము నిర్ద్వందంగా ఖండిస్తాం. ఈ రాజ్యాంగబద్ధమైన దేశంలో ప్రశ్నలో మేము మాట్లాడిన ఎప్పుడూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా, ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దెన్ వీ విల్ డెఫినెట్లీ అపోజ్ ఇట్. కానీ దాడి జరగటానికి కావాలనే, వీళ్ళు దాడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చారా? ఇన్వెస్టిగేషన్లో తేలాలంటే అసలు దాడి కావించబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దాడి గావించబడ్డ వ్యక్తులు, దాడి చేయించుకున్న వ్యక్తులు దళితులని వాళ్ళ కులం పేరుతో దూషిస్తే ఈరోజు వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టారా? ఆ రోజు దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేసినంత ఉత్సాహం దళితులని వాళ్ళ కులం పేరుతో తిట్టిన వ్యక్తులని అరెస్ట్ చేయటానికో లేదా కనీసం కేసు పెట్టడానికో ఆ ఉత్సాహం పోలీస్ డిపార్ట్మెంట్కు ఎందుకు రాలా? ఎవరికి ఊడిగం చేస్తున్నారు పోలీసులని ప్రజలు ప్రశ్నించరా?
బ్రదర్ ఇప్పుడు సరే ఈ దాడి గురించి కాసేపు పక్కన పెడదాం. మీ దగ్గరున్న ఆధారాలు ఇది గొంతేనమ్మ గుడనో ఇది రామాలయం కాదని మీరు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రవేశపెట్టిన ఆధారాల్లో నెంబర్ 1 ఒక ఫోటో ఉంది, ఒక ఆధారం. ఆ ఫోటోలో క్లియర్గా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. అండ్ నెంబర్ 2 ఆయన ఒక అడంగల్ కాపీ చూపిస్తున్నారు, దాంట్లో గుడి అని క్లియర్గా రాస్తుంది. అండ్ నెంబర్ 3 1935లో కూడా ఇది గుడి అనే ఉంది అని ఆయన అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇది గుడి కాదు అని చెప్పే ఆధారాలు. ఏంటో ఈ డాక్యుమెంట్స్? ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చిన ఆర్టీఆర్ కాపీ అండ్ అడంగల్ కాపీ. ఓకే. అండ్ దిస్ ఈజ్ 1920 సరిహద్దులో గల 1920 డాక్యుమెంట్ అన్నది. ఓకే. దాంట్లో ఉన్న 2వ పేజీలో మీకు మార్క్ చేసి ఉంటుంది చూడండి, సత్రపు గోడ అని ఉంటుంది చూడండి. దాంట్లో ఓకే సార్ చూపించేది 1935 చూపిస్తున్నారు కానీ 1920లో ఉన్నటువంటి ఛత్రపు గోడని ఎవరు కూడా చూపించట్లేదు సార్. అవును ఉంది ఇక్కడ. అది గుడనే ఉంది కానీ రామాలయం గుడనే కానీ గొంతెనమ్మ గుడనే కానీ లేదు కదన్న. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ప్రశ్న వ్యూవర్స్కి ఒక క్లారిటీ, వీళ్ళు చూపిస్తున్న ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ అడంగల్ కాపీలో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది, దిస్ ఈజ్ అ మేజర్ ఎవిడెన్స్, దిస్ ఈజ్ అ సాలిడ్ ప్రూఫ్ దట్ ఈజ్ నాట్ రామాలయం, దట్ ఈజ్ అ సత్రం. అది రామాలయం కాదు సత్రం అని చెప్పటానికి గల ఆ సాలిడ్ ఎవిడెన్స్ ఈజ్ దిస్. దీంట్లో క్లియర్గా ఇది 1920లో రాసుకున్న ఒక డాక్యుమెంట్. ఇది ఎక్కడుంది 1920లో అని మీరు అనుకుంటారేమో. ఎప్పుడైతే మనకి పాత భూములకు సంబంధించిన రికార్డ్స్ ఎప్పుడైతే మనం కావాలని అడుగుతామో మనం ఒక ఆర్టీఐ పెట్టుకుంటే వాళ్ళు మనకి కాపీస్ ఇస్తారు ఇఫ్ ఇట్ ఈస్ లీగల్. దాంట్లో భాగంగా ఇది దాని ఒరిజినల్ కాపీ, జెరాక్స్ కాపీ. ఇది ఇంకా రికార్డ్స్లో ఉంటుంది. ఇది మీరు రైటింగ్ ఇవన్నీ చూస్తే దిస్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ సత్రం అని క్లియర్గా 2-3 చోట్ల మెన్షన్ చేస్తుంది. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 అడంగల్ కాపీ. ఈ అడంగల్ కాపీలో క్లియర్గా అది ప్రభుత్వ పోరంబోకు స్థలము అని ఉంది. ప్రభుత్వ భూమి. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చాలా తెలివిగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పకుండా ఇది గుడి అంటున్నారు. ఇక్కడ 2 ఫ్లాస్ ఉన్నాయి. నెంబర్ 1, ఇది గుడి. ఏ గుడి? గొంతెనమ్మ గుడే? రామాలయమా? వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్. అండ్ నెంబర్ 2, ఇక్కడ ప్రభుత్వ భూమి అని క్లియర్గా రాస్తుంది. దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఎందుకు చెప్పట్లేదు అని నేను అనుకుంటున్నానంటే, ఎందుకంటే there is a Supreme Court order very clearly mentioning and asking the governments of India, federal governments of India, మన రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక దిశానిర్దేశం చేసింది, ఒక నిర్దేశించారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏమని? యూ కెన్ నాట్ కన్స్ట్రక్ట్ ఎనీ రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్స్. ప్రభుత్వ భూముల్లో మీరు ఎలాంటి మతపరమైన కట్టడాలు కట్టకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే బేఖాతరు చేస్తామో ఇది వాయిడ్ అయిపోద్ది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చాలా క్లియర్గా అక్కడ గుడి అనున్న దాన్ని ఎల్లోతో హైలైట్ చేసి ఎల్లో ఇంక్తో ప్రభుత్వ భూమి అన్నదాన్ని మాత్రం చక్కగా కవర్ చేసుకొని పట్టుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అయితే అక్కడ ఎలాంటి మతపరమైన కట్టడం కట్టకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. రైట్? సో వీళ్ళ దగ్గర ఆధారాలతో సహా ఇది రామాలయం కాదు, ఇది గొంతెనమ్మ గుడి కంటే ముందు ఇది ఒక సత్రం అని వీళ్ళు చెప్తున్నారు. మీరు పెదపేట తరపు నుంచి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఒకటే అన్న, ఆల్మోస్ట్ 67 మంది పేర్లు రాశారు. 67 మందిలో 42 మంది జైలు పాలయ్యారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. చాలా అన్యాయంగా మా ఆడవాళ్ళని అందరినీ ఒంటరి చేసి, మా కుటుంబాలందరినీ వదిలేలా చేసి, మా పేటంతని కూడా బోసిపోయే విధంగా చేసి, ఆల్మోస్ట్ గర్భిణీ స్త్రీలతో ఉన్న భర్తలను సైతం జైల్లో పడేసి వాళ్ళు కృంగదీసే పరిస్థితులు. ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారన్న, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, ఈవెన్ నాతో సహా. ఏ ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి పాత గొడవల్లోనే కానీ ఏ విధమైనటువంటి కేసుల్లో లేనటువంటి వారందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ గొడవ ఏమవుతుందో తెలీదు, మమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలీదు. వాళ్ళకున్న పవర్ అటువంటిది. మావా నిస్సహాయ చేతులు, నిస్సహాయ స్థితి. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ వారందరికీ విన్నవించుకునేది ఒకటే అన్న, వాస్తవమేదో అవాస్తవమేదో తెలుసుకుని దాన్ని పరిష్కరించే విధంగా వారు ముందుకు అడుగులు వేయాలని మాత్రం కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసేశారన్న, అక్కడ వాస్తవం ఏం జరిగిందో ఏం జరగలేదో కూడా తెలుసుకోకుండా ట్వీట్ వేసేశారు. ఇప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత ఇది తప్పు అని ట్వీట్ ఆయన వేయగలరన్నా? ఆయన వేయగలరా? 67 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇది తప్పండి రఘురామ కృష్ణరాజు గారు మీరు చేసిన తప్పు అని ట్వీట్ వేయగలరా ఆయన? ట్వీట్ల మీద ట్వీట్లు వేయడమే కాదన్నా, పేద బ్రతుకులు మనసులో అర్థం చేసుకోమనండి. సో చూశారు కదా, ఒక ట్వీట్లో రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగింది అని పవన్ కళ్యాణ్ అంటారు, కానీ రెండో రోజు రఘురామకృష్ణరాజు గారు ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్లో కూర్చుంటారు. దాడి చేపించుకున్న వ్యక్తి ఇళయరాజా కాన్సర్ట్లో ఉన్నాడు, దాడి చేశారు అని చెప్పిన వ్యక్తులు భీమవరం హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనాపాలజిటిక్ సనాతన హిందూ అనే పవన్ కళ్యాణ్ గారు రామాలయం అనగానే ముందు వెనక లెఫ్ట్ రైట్ ఏం జరిగిందో చూడకుండా ఇష్టం వచ్చినట్టు మన చేతిలో ఫోన్ ఉంది కదా అని మనకు పదవి ఉంది కదా, మనం చెప్తే మన కూలీలు వింటారు కదా అని చెప్పని ట్వీట్ చేసేస్తే దాన్ని నమ్మి అమాయక ప్రజల పరిస్థితి ఏంటి? మరి మీరు ట్వీట్ చేసినట్టుగా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగలేదు, నేను తప్పుడు ట్వీట్ చేశాను అని మళ్ళీ దాన్ని రీట్వీట్ చేసే దమ్ము పవన్ కళ్యాణ్కు ఉందా అని పెద్దపేట ప్రజలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పరని నాకు తెలుసు, కానీ చెప్తారని వీళ్ళు ఆశిస్తున్నారు. ఇంకొక విషయం అన్నా, మేమెవ్వరమో కూడా రామాలయానికి వ్యతిరేకము కాదు. ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, వాస్తవం మీద అవాస్తవం మీద ముందు తెలుసుకుని దాన్ని పరిగణలోకి తీసుకుని, అది గొంతేనమ్మ గుడ, మేమందరం పిలుచుకునే నందమ్మ ఛత్రము అని పిలుచుకునేటువంటి గుడ, లేకపోతే అది రామాలయమా అని పురావస్తు శాఖ వాళ్ళతో మాట్లాడి కానీ ఏ రీతిగా అయినా కానీ ఒకవేళ ఆ పరిశోధనలో ఏది తేలితే అది మాకు న్యాయం చేకూరవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నామన్న. థ్యాంక్ యూ. ఎవరి మీద అయితే అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చదువుకున్న యువకులు అన్న వాళ్ళు, వారి జీవితాలు నాశనం అయిపోయాయి. వీలైతే వాళ్ళ మీద కూడా వీలైనంత మట్టుకు వాళ్ళ మీద కేసులు తీసేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్న. ఓకే, కొన్ని సంఘటనలు మనసుని చాలా కదిలించేస్తూ ఉంటాయి. ఆకువీడులో జరిగిన
విషయం మనందరికీ తెలిసిందే. రామాలయం కట్టాలి, రామాలయం కట్టకూడదు, గొంతేనమ్మ గుడి ఉంది, గొంతేనమ్మ గుడి కట్టాలి, సత్రం ఉండింది, అసలు ఇక్కడ నంది విగ్రహం ఉండింది. ఇదంతా కూడా ఒక 2 వర్గాలకు సంబంధించిన, లేకపోతే ఒక 2 మతాలకు సంబంధించిన అని ప్రజెంట్ చేయబడుతున్న ఒక విషయం. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తికి అసలు ఈ గొడవకి, ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ అసలు ఇక్కడ ఉండదు. షీ ఈజ్ నాట్ అ రెసిడెంట్ ఆఫ్ ఆకువీడు. ఆవిడ ఆకువీడులో ఉండే వ్యక్తి కాదు. కానీ ఈవిడని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు చెప్పినట్టు పేర్లు నేను రివీల్ చేయను. అసలు పాపం గోదావరి జిల్లాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, ఇట్లా కొన్ని ప్రాంతాల నుంచి చాలామంది వలస వెళ్తూ ఉంటారు. ఇప్పుడు విజయవాడ ఈ ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు ఎట్లా వెళ్తారో, గోదావరి జిల్లాల నుంచి, రాయలసీమ ప్రాంతాల నుంచి ఎక్కువగా సౌదీ, దుబాయ్, కువైట్ ఇట్లా ఆడవాళ్ళు, మగవాళ్ళు పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగాలు దొరక కావచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించుకుందామని కావచ్చు, పొట్టకూటి కోసం కావచ్చు, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. అట్లా వేరే దేశంలో తన పొట్టకూటి కోసం పని చేసుకుంటున్న ఒక వ్యక్తి ఆకువీడికి వచ్చారు. ఆవిడ అరెస్ట్ కాబడ్డారు. ఎందుకు? అసలు ఆవిడకి ఆకువీడి గొడవకి సంబంధం ఏంటి? ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీ పేరు నేను అడగను. మీరు ఆకువీడుకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్తున్నారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాయకుదురు, ఓకే. వీరవాసరం మండలం. మా పుట్టినూరు ఆకివీడు. మీ పుట్టినూరు ఆకువీడు. మరి మీరు అంటే మీరు అసలు ఆకువీడులో ఉండరా? ఉండమండి, మాది రాయకుదురు. ఆ రోజు డీసెంట్గా గొడవ అయితే ఆ గొడవ గురించి కూడా నాకు తెలియదు అసలు. మరి మీరు ఎక్కడ ఉంటారు? రాయకుదురులో ఉంటాం. ఓకే. మరి కొంతమంది మీరు వేరే దేశంలో గల్ఫ్ నుంచి వచ్చారు అని చెప్పని అన్నారు. గల్ఫ్ వెళ్ళి మా అమ్మాయి మెచ్యూర్ అయిందని వచ్చాను నేను ఫంక్షన్ చేసుకోవడానికి. ఫంక్షన్ చేసుకోవడానికి గల్ఫ్ నుంచి వచ్చారు మీరు? ఎస్. ఓకే. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మా అన్నయ్య గారిని అందులో గొడవలో మా అన్నయ్య గారిని అరెస్ట్ చేశారని చూస్తానికి జైలుకి రమ్మన్నారని వెళ్తుంటే మధ్యలో మమ్మల్ని ఆటోలో ఆఫ్ చేసేసి తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించేసి 5 ఆడోళ్ళని తీసుకెళ్ళి నైట్ 12 గంటలకే రాజమండ్రి జైల్లో వేస్తారు. నువ్వు కూడా ఉన్నావని. ఆ గొడవకి నాకు ఎట్టి సంబంధమూ లేదండి. మరి మీరు చెప్పలేదా మాట? చెప్పానండి. నాది ఆ ఊరు కాదు అని ఆధార్ కార్డు చూపించిన మా హస్బెండ్ వచ్చి బతిమాలిన ఎవ్వరో, ఎస్సీ గారు కానీ ఎవ్వరో అసలు వినలేదండి. నువ్వు వాడి చెల్లెలువి అయ్యని నన్ను అరెస్ట్ చేశారండి. అతను చెల్లెలను అరెస్ట్ చేశారా? అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనం నవ్వాలా, ఏడవాలా, లేకపోతే ఒకసారి కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని, ఆ గొడవకి సంబంధం లేని ఒక వ్యక్తిని వేరే దేశంలో పని చేసుకుంటూ తన కూతురు మెచ్యూర్ అయింది అని చెప్పని వచ్చిన వ్యక్తిని వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేశారు కదా అని చెప్పని ఆటోలో జైల్లో చూడటానికి, స్టేషన్కి చూడటానికి వెళ్తుంటే మీ అన్నయ్య ఉన్నాడు కదా అని చెప్పని అరెస్ట్ చేశారంట. మరి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసే ఇదంతా జరుగుతుందా? ఒకవేళ తెలియకపోతే ఏంటి హీనస్ యాక్ట్స్ అర్ధరాత్రి 12 దాకా ఉంచడం ఏంటి? కేసులు ఫైల్ చేయకుండా ఆడపిల్లల్ని. మీకేమనిపించింది అసలు? నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు? అంటే హౌ డిడ్ యూ ఫీల్? చెప్పానండి ఎస్సీ గారికి, ఇలాగ మా అమ్మాయి మెచ్యూర్ అయింది, ఇంటికాడ ఆడపిల్లలు ఎవరూ లేరండి. అందులోనే మా అన్నయ్య గారు వదిన కాడ నన్ను ఇద్దరినేనండి. అటు చూస్తే ఆ అమ్మాయికి 10th క్లాస్ పరిస్థితులు. మా అన్నయ్యని వేసేసారండి. ఇంటికాడ మాకంటూ మగోళ్ళు ఎవరూ లేరు. పెద్ద వయసు అయిపోయిన ముసలోళ్ళు, వాళ్ళు అసలు లెగలేని పరిస్థితి. అలాంటి స్థితిలో మమ్మల్ని తీసుకెళ్లి రాజమండ్రిలో వేసేసారండి. మాకు ఎటు చెప్పుకోవడానికి ఎస్ఐ గారికి చెప్పామండి. వెంటనే ఫోన్లు లాగేసుకున్నారు. మా ఆయన గారికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఆయన గారు వచ్చారు అక్కడికి, సిఏ ఆఫీస్ కాడికి వస్తే అక్కడ బతిమాలితే కుదరదని మా ఆయన గారిని నేను సైక్ చేసి పంపించి అంత పరిస్థితి వచ్చిందండి. ఎక్కడ మా ఆయన గారిని కూడా వేసేస్తారని అరెస్ట్ చేస్తారు. ఓకే. మిమ్మల్ని ఏమన్నా పోలీసులు బాగానే ట్రీట్ చేశారా, లేకపోతే
తిట్టటం కానీ తిట్టారండి. ఎవడొచ్చి ఏ హర్ష్ కుమార్ వచ్చి కాపాడతాడో, ఏ ఏ ఎవరు వచ్చి కాపాడతారు మిమ్మల్ని, ఫోన్ తీసుకుని ఎవరికి ఫోన్ చేసుకుంటావు చేసుకోని అని అన్నాడండి. నన్ను ఎవరు బెదిరించాడండి. సిఏ గారండి, సిఏ ఆకువిడి సిఏ. ఆకివీడి సిఏ. కరెక్ట్గా 12 అయిందండి రాజమండ్రి తీసుకెళ్తేప్పటికి మమ్మల్ని 5 ఆడోళ్ళని రెండింటికి తీసుకెళ్లారండి రాజమండ్రి జైలుకి. ఓకే, బాధ అనిపించలేదా? ఏడ్సామండి, గోలెత్తామండి. ఆడవాళ్ళు మేమేం చేసామండి, అసలు అందరూ చెప్పారండి, అందరూ అమ్మాయి లేదు, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఎంతో బతిమాలేరండి. అస్సలే మా మాట మాకు తెలీదు, మాకు ఆర్డర్ వచ్చింది, అందులో పేరు లేదండి, నా ఫోటో లేదు, నా వీడియో లేదు, ఏమీ లేదండి. నన్ను అన్యాయంగా చేశారండి. నేను పట్టుకూడు కోసం చేసుకునే పనికి ఇప్పుడు నాకు ఏ దారి లేకుండా అయిపోయిందండి. పాపతో మాట్లాడారా జైలుకి వెళ్ళిన తర్వాత? మా హస్బెండ్ గారు వచ్చారండి, పాప రాలేదండి. మా హస్బెండ్ గారు వస్తే దాన్ని బట్టి అక్కడ టోకెన్ తీసుకుని ఫోన్ చేస్తాం మా హస్బెండ్ గారికి, అంతే. ఇంకెవరితో మాట్లాడతాక ఉండేది కదండి. ఓకే, ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు యూ అండి. మీకు జరిగిన విషయానికి ఖచ్చితంగా ఇది చాలా హీనస్ యాక్ట్. అసలు సంబంధం అంటే ఒక వ్యక్తి తన యొక్క పంతం నెగ్గించుకోవటం కోసం, ఒక వ్యక్తి తను అనుకున్నది సాధించటం కోసం, ఒక వ్యక్తి తను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో దాన్ని చేసే ప్రాసెస్లో పోలీసుల్ని, అక్కడున్న లోకల్ మున్సిపాలిటీని, పంచాయతీలని అన్నిటిని వాడి అమాయకులని కూడా మీరు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఎస్, ఇట్ ఈస్ లీగలీ కరెక్ట్. వాళ్ళకి చట్టపరమైన శిక్షలు ఏమన్నా పడాల్సి వస్తే ఖచ్చితంగా దే హ్యావ్ టు. బట్ అసలు అన్యం పుణ్యం ఎరగని ఒక ఆడపిల్లని తెలియని ఆ ఊరు కానీ ఏదో వేరే దేశంలో పని చేసుకుంటుంటే పాపం అంటే ఆ అమ్మాయికి ఆ పిల్లకి అలా జరగటమే తప్ప, అరే కూతుర్ని చూసుకోవటానికి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకొని జైల్లో వేసేసారు, అర్ధరాత్రి 2ంటికి తీసుకెళ్లారంట. కనీసం అంటే కనీసం మీరు మానవ విలువలు పాటిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఫర్గెట్ అబౌట్ రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టండి కాసేపు. అంటే ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే వాళ్ళు అంటే ఏమంటాడు ఆ సిఐ, ఎవడొస్తాడో చూస్తూ ఉంటే, ఎవడొస్తాడు సిఐకే అడుగుతున్నా, ఎవడొస్తాడు, ఎవడు రావాలి అంటే రఘురామకృష్ణరాజు ఏమన్నా పర్మనెంట్గా కింద ఫెవిక్విక్ వేసుకొని ఏమన్నా ఆకువీడు ఉండి నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా జీవితకాలం ఉంటాడని అనుకుంటున్నారా మీరు? ఒక్కసారి పదవి ఒకవేళ పోయి ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితులు ఏంటి? సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, యు ఆర్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్, డు నాట్ అట్టర్ దట్ లాంగ్వేజ్. నేను మీ గురించి తర్వాత మాట్లాడతాను ఇంకో వీడియోలో. నేను ఇంకోటి చెప్తానండి, నన్ను ఇంటికాడ నుంచి తీసుకెళ్ళండి, నేను అంటే కైగూరు రోడ్లో దొరికానని ఎఫ్ఐఆర్ రాసి 9 కేసులు కింద రాశారండి. 9 కేసులా? 9 కేసులు వేసారండి నా మీద. ఏం కేసులు వేసారు మీ మీద? మర్డర్ కేసు, దొంగతనం కేసు, ఎన్ని కేసులు 9 కేసులు వేసారంటండి. అసలు నాకు బెయిల్ రాదని నన్ను అక్కడ అందరూ యాన చేసి ఇవ్వరండి జైల్లోను. మేము ఎంతో బాధపడ్డామండి జైల్లో, మేము ఎంత వేదన అనుభవించాం అది మాకు మాత్రమే తెలుసండి ఆడోళ్ళమి. కైకలూరు దగ్గర దొరికారని చెప్పని రాశారండి. ఆ రోజు జడ్జి గారి దగ్గర నిజం చెప్తానికి నేను ఎదరికెళ్తుంటే ఎస్సీ గారు, భీమవరం ఎస్సీ గారు అసలు నన్ను ఎదరికి వెళ్ళడం లేదండి. జడ్జి గారు చెప్తాకి జడ్జి గారు లేరండి, టైం అయిపోయిందని ఇంటికి తీసుకెళ్లారండి జడ్జి గారి ఇంటికి. ఆ రోజు నైట్ 11:30 అయ్యిందండి. జడ్జి గారు ఏమన్నారు? జడ్జి గారు వాయిదా వేసి 10వ తారీఖున వాయిదా అని అన్నారు, అంతేనండి. అసలు చెప్పనలేదండి. నేను ఇప్పుడు కైగూరు రోడ్లో దొరికారంట కదా అని అన్న మాటకి నేను చెప్దాం అనుకున్నానండి. అమ్మ ఇలాగ నన్ను ఇంటికాడ నుంచి తీసుకొచ్చారు, మాది ఆ ఊరు కదమ్మా అని చెప్పుదానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారండి నన్ను. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నానండి. నేను గుడి గురించి చేసే ప్రయత్నం లేదో
మా ఇంటికాడ నీళ్ళు వాటర్ సరిగ్గా వస్తలేదు, మురికి వాటర్ వస్తుందండి. తాగి ఇది ఆ నీళ్ళు పెద్దపేటలోనా? పెద్దపేటలోనండి. నేను వచ్చి వారం రోజులు అవుతుందండి. ఆ వారం రోజుల నుంచి చూస్తున్నానండి, అంతా డ్రైనేజీ వాటరేనండి. అసలు మంచి నీళ్ళు అంటూ ఒక్క రోజు కాడ వస్తాం లేదండి. పొద్దున్నిచ్చి మురికి వాటరే, డ్రైనేజీ వాటరే, సాయంత్రమో డ్రైనేజీ వాటరే. ప్రజలందరూ డబ్బాలు కొనుక్కుని బతుకుతున్నారండి అక్కడ. ఒకసారి నీటిని పరిశీలన చేయమనండి ఎమ్మెల్యే గారిని వచ్చి. ఈ గుడి గురించి పక్కనెట్టి ముందర నీళ్ళ గురించి ప్రయత్నించమని చెప్పండి. ఆ అమ్మాయి ఆ ఊరు అమ్మాయి కాదు, కానీ ఉన్న వారం రోజుల్లోనే ఆ మున్సిపాలిటీ నుంచి వస్తున్న నీరు డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి. నువ్వు బొక్కలో అది ఇది వేరే కట్టడం కాదు, నువ్వు వచ్చి రాముల వారిని ఉద్ధరించడం కాదు, నువ్వు గుళ్ళు గోపురాలు కట్టడం కాదు, ముందు మాకు సరైన నీళ్ళు ఇవ్వరా నాయనా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ఆకువీడులో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రశ్నించక ముందే రఘురామకృష్ణరాజు గారు కొద్దిగా నీళ్ళు అంటే ఇవ్వండి, గుడి తర్వాత కడుతురు. కానీ ఎందుకంటే మనుషులు ఉంటేనేగా గుడిలోకి వెళ్ళేది. మనుషులు నీళ్ళు లేకుండా సచ్చారనుకోండి, ఆ గుడిలోకి ఎవడు వెళ్తాడు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. గొంతేనమ్మ గుడి, సత్రం, రామాలయం, ఈ 3 విషయాల మీద చాలా చర్చ జరుగుతుంది. కొంతమంది ఫోటోలు చూపిస్తారు, కొంతమంది డాక్యుమెంట్స్ చూపిస్తారు, కొంతమంది అడంగల్ కాపీస్ చూపిస్తారు, ఇంకొంతమంది వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడతారు. రామాలయం అని కొంతమంది వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు చూపిస్తున్నారు, కాదు ఇది సత్రం అని కొంతమంది వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు చూపిస్తున్నారు. అసలు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే చరిత్రలో అదే పేటలో ఆకువీడులో పుట్టి పెరిగిన ఒక పెద్ద ఆయన, పెద్దపేటకు సంబంధించిన ఒక పెద్ద ఆయన మనతో పాటు ఉన్నారు ఈరోజు. అసలు అది రామాలయమా? రాముల వారికి పూజలు జరిగాయా? లేదు గొంతేనమ్మ కూడా నందమ్మకి పూజలు జరిగాయా? అది గొంతేనమ్మ గుడి కాకపోతే సత్రమా ఏంటి అనేది ఈరోజు ఆ పెద్ద ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే బాబు గారు. నమస్కారం. మీ పేరేం చెప్పొద్దు కానీ ఎంత మీ వయసు? 75. 75. 75 అన్నా తగ్గించి చెప్పారా ఉన్నా? లేదండి. సరే, వీళ్ళందరూ కూడా కొంతమంది గొంతేనమ్మ కూడా అంటున్నారు, కొంతమంది రామాలయం అంటున్నారు, కొంతమంది సత్రం అంటున్నారు. బాబాయ్ మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? నేను 71 కాడ నుంచి ఉంటున్నాను. 1971 దగ్గర నుంచి అక్కడ ఉంటున్నారు. ఓకే, అంటే దాదాపు ఒక 57 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఓకే, 57 సంవత్సరాల్లో అక్కడ మీరు 71లో వెళ్ళినప్పుడు అక్కడ ఏముండేది? నందేనమ్మ గుడి ఉండేది. నందేనమ్మ గుడి. ఓకే, గుడి ఉండేది. గుడి ఉండేది. సత్రం కాదా? సత్రంలో నందేనమ్మ నెట్టారు. ఓకే, సత్రంలో నందేనమ్మ. నందేనమ్మ. ఓకే, అదేనా నంది విగ్రహం అక్కడ ఉన్నది? అక్కడ ఉన్నది నంది విగ్రహం. సత్రంలో పెట్టిన నంది విగ్రహం. అప్పుడు పూజలు జరిగాయా? పూజలు జరిగాయి, సంవత్సరానికి ఒకసారి జరిగాయి. ఇది 71 నుంచి మీరు చూసినప్పటి నుంచి? అవునా? ఏం చేసేవాళ్ళు? మామూలుగా ముందు గుమ్మటలు తీసేవారండి. పండగ స్టార్ట్ గుమ్మటలు తీసి బ్యాండాతో వెళ్ళి అంటే డప్పులతో వెళ్ళి అల్లిగుంటాను ఉందండి. జమీందార్ గారు ఆ రోజుల్లో జమీందార్ గారు ఫ్రీగా ఇచ్చారు నందమ్మకి. అది ఓకే పొలం. ఆ పొలంలోకి వెళ్ళి మట్టి తెచ్చి ఆ మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మ అక్కడ పెట్టి హారతులు ఇచ్చి ఆ నైట్ అత్మానం పగల నెల దాకా ఉండి చేస్తూ నెలలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అడుక్కుంటూ నందనమ్మ పాటలు పాడుకుంటూ అడుక్కుంటూ చేసి ఇంకా పండగ దగ్గరికి వస్తుందనగా అంటే సత్యాసాలో రికార్డింగ్ డ్యాన్స్లో ఏంటి ఇవన్నీ చేశారు. అంత వైభవం. రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవారు, సత్యాసాలు వేసేవారు, ఇవన్నీ ఉండేవి. అంత ఉత్సాహంగా చేసేవారు. ఓకే, మా నందేనమ్మని తీసుకుని స్టార్ట్ ఇటు తూర్పు బయలుదేరి అటు నుంచి మెయిన్ వీధి లేదండి రోడ్డు, ఆ రోడ్డు రమ్మంట ఊరేగుతూ మళ్ళీ పేటలోకి వచ్చి అక్కడ ఎట్టి ఆ నైటత్మానం నైవేద్యాలు చేసి ఉదయాన్నే లేచి దాన్ని తీసుకుని వెళ్ళి కొత్త చెరువులో కలిపి దానికి వచ్చాక ఒక చెరువు ఉండేదండి, కొత్త చెరువు అని. ఓకే, ఎక్కడ? ఆకువిట్లోనే. ఆకువిట్లోని ఆ చెరువులో కలిపి
అప్పుడు ఉదయాన్నే నుంచి వచ్చి అందరూ బట్టలు వేసుకుని వెళ్ళి పందులను తోలుకొచ్చి అక్కడ కోసి మొత్తం ఎవరైతే పేర్లు ఉన్నారో ఆ పేర్ల ప్రకారంగా పోలెత్తి ఏది ఆ నాపరాయల మీద పేర్లు ఆ పేర్లు అంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న పేర్లు, ఓకే ఓకే, సంఘం సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ పోగులెత్తి, ఒకవేళ ఆ సభ్యత్వం లేకపోతే అతను కొనుక్కోవాలి ఆ పోగుని. అలా చేసుకుని అయిపోయిన తర్వాత ఇక తాగి పొడి పండుగ చేసుకున్నారు అంతే. ఓకే. మరి ఈ మన ఈ నంది ఈ ఉత్సవాల దగ్గర నుంచి ఈ పండగలు మీరు ఏదైతే చేసుకుంటున్నారో దాని నుంచి ఈ ఉత్సవం నుంచి ఇది రామాలయంకి ఎప్పుడు మారింది, ఎందుకు మారింది, అసలు ఎలా మారింది? రామాలయం కాదండి, తాతల కాడి నుంచి ఉన్నది కూడా గొంతేనమ్మండి. గొంతేనమ్మని పూజించుకుంటూ ఆ గొంతేనమ్మని విగ్రహం అక్కడ పెట్టుకుంటూ. మరి రాముడు విగ్రహాలు ఎక్కడికి వచ్చాయి? అవి మయ్యాన్ని ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఎక్కడో గుడ్డుగట్ట పోతాయి. అవి ఏం చేశారంటే అందాక ఇక్కడ పెట్టమని అప్పుడు అప్పుడున్న పెద్దలు ఆ పెద్దలకు అప్పచెప్పారు. అంటే వాళ్ళకి మాట తీయలేక ఆ పెద్దలు ఏం చేశారంటే సరే పెట్టండి 2 రోజుల్లో పట్టుకుపోండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు పట్టుకెళ్ళలేదు. అక్కడ ఎట్టుకున్న పెద్దలు చచ్చిపోయారు. ఎట్టించుకున్న పెద్దలు చచ్చిపోయారండి అక్కడ, కానీ వాళ్ళు అట్టుకెళ్ళలేదు. అంటే రావణుని తీసుకొచ్చిన చేతను తీసుకొచ్చిన వాళ్ళు, ఆంజనేయుల గారిని తీసుకొచ్చిన వాళ్ళు పూజలు చేయాలి కదండి. పూజలు జరగలేదు కదండి. మరి ఒక చిన్న ఫోటో ఉందో, ఫోటో అది ఎప్పుడో పానకం పోసారండి. అంటే ఇందాక పెద్ద ఆయన చెప్పారు చూడండి, ఆ రకంగా పానకం ఆ శ్రీరామనవమి రోజు పానకం పోసి. అవును, శ్రీరామనవమి చేస్తున్నట్టు ఉంది 1995లోనో 90లోనో అని చెప్తున్నారు. ఫోటోలు తీశారు, అది 1 సారి 2 సార్లు. తర్వాత ఆపేమన్నారు. ఇందాక మాట్లాడినాయని చెప్పాడు. ఇక పానకాలు పోయకండి, మీరు పెట్టిందే విగ్రహాలు ఇక్కడ అని పెట్టారు. అంతేగానండి అసలు దేవుడు అంటే ఎలవాలి అంటే అతను అక్కడ ప్రతిష్ఠ చేయాలి. అది ఏమీ జరగలేదు. అది ఏం జరగలేదు. ఇవన్నీ జరగకుండా ఎవరో చెప్పారని ఆయన రఘురామకృష్ణ గారికి ఆరికి పూర్తిగా తెలియదు. ఆరింటికి మా పేటకని 2 కిలోమీటర్ల దూరం. ఆయన చిన్నప్పటి నుంచి గొంతేనమ్మ ఉంది, గొంతేనమ్మ పండుగ చేస్తాం, వాళ్ళ తాతల కాడి నుంచి సందాలు ఎత్తాం, వాళ్ళ తాతల కాడి నుంచి సందాలు తీసుకుంటాం మేము. మా పెద్దోడు ఆ పండుగ శాతం జరిగింది. ఆయన అప్పుడు రామాలయం ఉన్నదో లేదో ఆయనకి తెలుసు. అసలు అప్పుడు లేవుండే ఏమని మయ్యాన్ని వచ్చినాయి. మయ్యాన్ని అప్పుడు పెద్దలు చేసిన పని ఏంటంటే పట్టుకుపోతారులే అన్నట్టుగా మాట తీయలేక గౌరవం చెప్పి పెట్టినందుకు దాన్ని ఎంతవరకు వచ్చిందండి. అంతేగా రాముడు అక్కడ ప్రదర్శించబడలేదు, ఎవరు పూజలు చేయలేదు. పోనీ ఎవరు పూజ చేశారో చెప్పమానండి. నందనమ్మ అప్పటి నుంచి నందనమ్మ అలాగే ఉంది. ఏ పూజారి వచ్చి చేశాడు అక్కడ. అర్థమైంది. విన్నారు కదా, చరిత్రలో బ్రతికిన వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఆకువీడులో 1970 నుంచి ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు. అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలకు పైగా, ఒక అర్ధ శతాబ్దానికంటే ఎక్కువగా అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నది. అది సత్రంలో మేము గొంతేనమ్మకి పూజించుకునే వాళ్ళం, ఆ తర్వాత ఉత్సవంలాగా చేసుకునే వాళ్ళం, రికార్డింగ్ డ్యాన్స్లు అన్నీ చేసుకునే వాళ్ళం. కాలక్రమేణా అక్కడికి ఒక విగ్రహాలను తీసుకొచ్చి రామాలయానికి సంబంధించి వేరే గుళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాన్ని తీసుకెళ్ళటానికి తీసుకొచ్చిన వ్యక్తులు చనిపోయారు. ఆ తర్వాత ఆ విగ్రహాలు అక్కడ ఉంటే ఒక 20 సంవత్సరాల ముందు నుంచి, అంటే ఒక 2 దశాబ్దాల ముందు నుంచి అక్కడ పానకం పంచుతున్నారు. పూజలు జరగలేదు, ఎందుకంటే అది రామాలయం కాదు కాబట్టి. ఒకవేళ పూజలే జరుగుంటే పూజారేడి, ఆ ఆలయ ధర్మకర్తలు ఎవరు, అక్కడ ప్రతిష్ట ఎక్కడ చేశారు, అన్నీ ఆగమశాస్త్రం ప్రకారం ఏమీ అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కానీ మేము చెప్తున్న గొంతేనమ్మకు సంబంధించిన నంది, ఆ నాపరాళ్ళు, అవన్నీ కూడా మేము చూపిస్తున్నాం. అది రామాలయం కాదు. రామాలయం కట్టడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మా కులదైవం లేదా మాకు సంబంధించిన ఒక స్థలంలో మీరు అజమాయిషి ఎలా చేస్తారు అని ఆకువీడు ప్రజలు, ఆకువీడులో దళితపేటలో ఉన్న మాల కులస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్తుందా, లేదా రఘురామకృష్ణరాజు గారు చెప్తారా, లేదా ఎవరు చెప్తారో మనం వేచి చూడాలి.
ప్రశ్న నుంచి మేము చెప్పాలనుకుంటుంది, మీరు దయచేసి కులం పేరుతో దూషించే వ్యక్తులని లేదా కులాల మీద పగబెట్టిన వ్యక్తులని మీరు కోపం పెట్టుకొని ఇన్స్టిగేట్ అయిపోయి మీరు వాళ్ళని దాడి చెయ్యొద్దు. చివరికి మీరే నష్టపోతారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేసినప్పుడు మన దేశ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను ఉపయోగించుకుంటూ కోర్టులు, న్యాయ వ్యవస్థలు వీటిని ఆధారంగా మీరు ఫైట్ చేయండి, అంతేగాని దాడులు దయచేసి చేయొద్దు. ఇక మతం పేరుతో మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేసి తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు పొందుదామనుకుంటున్న ఫేడౌట్ అయిపోతున్న పొలిటీషియన్స్ కానీ, రఘురామకృష్ణరాజు గారిని అంటారేమో, కాదు ఆయన పెద్ద మనిషిగా అట్ట కాదులే, కానీ పార్టీలు పట్టించుకోపోతే, తెలుగుదేశం పార్టీ పట్టించుకోపోతే ఇక నాకు ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి, నేను ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి, నేను ఒక మతం యొక్క రంగు పులుముకుంటాను, నేను హిందుత్వ ఛాంపియన్ అయిపోతాను, హిందూయిజం కాదు హిందుత్వాకి ఛాంపియన్ అయిపోతాను అని కలలు కంటే, దయచేసి దక్షిణ భారతదేశంలో మళ్ళీ చెప్తున్నా, ద్రవిడ సంస్కృతి చాలా ఎక్కువగా ఆత్మాభిమానంతో కులాలు మతాలు అనే ఒక జాడ్యాల్లో నుంచి బయటకు వచ్చి సోషల్ రిఫార్మర్స్ అని ఎంతోమందిని ఈ ప్రపంచానికి అందించిన దక్షిణ భారతదేశంలో ఈ మత ఉన్మాదం ప్రజలు వాళ్ళ ఎడమకాలి చెప్పుతో కొడతారు అని రాజకీయ నాయకులు అర్థం చేసుకోకపోతే మీ పదవులు వచ్చే 2 సంవత్సరాల్లో ఊస్ట్ అయిపోతాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలా. So this is the ground reality, and this is the oppressed voice of the people who have been jailed. జైలులోకి అన్యాయంగా నెట్టబడి, 3rd డిగ్రీ ప్రయోగించబడి, ఎవరి గొంతులైతే మీకు వినిపించకుండా ఈ సిస్టమ్ చూసిందో వాళ్ళ గొంతులు ఈరోజు మీకు వినిపించే ప్రయత్నం చేశాం. మీకున్న సందేహాలు లేదా మీకున్న ప్రశ్నలు కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న. దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.